వేర్ సింపుల్ ఈక్వేషన్స్ ఆర్ యూజ్డ్ ఇన్ అవర్ డైలీ లైఫ్. మనం డైలీ లైఫ్లో సింపుల్ ఈక్వేషన్స్ని ఎక్కడ యూజ్ చేస్తున్నాము? సింపుల్ ఈక్వేషన్స్ వాట్ హెల్ప్స్ అస్ ఇన్ సాల్వింగ్ ఆఫ్ పజిల్స్ అండ్ డైలీ లైఫ్ ప్రాబ్లమ్స్. డైలీ లైఫ్ ప్రాబ్లమ్స్ని మనము అంటే డైలీ లైఫ్లో షాప్కి వెళ్తున్నప్పుడు కానీ, మార్కెట్కి వెళ్తున్నప్పుడు కానీ, లేదా ఏదైనా కొలుస్తున్నప్పుడు కానీ, అట్లాంటి టైం లోపల మనము సింపుల్ ఈక్వేషన్స్ యొక్క నాలెడ్జ్ని మనము యూజ్ చేస్తూ ఉంటాం. సింపుల్ ఈక్వేషన్స్ యొక్క నాలెడ్జ్ని మనము యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 192 క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ ఎల్హెచ్ఎస్? ఎల్హెచ్ఎస్ అంటే ఏంది? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టర్మ్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఎల్హెచ్ఎస్. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు వై ప్లస్ 8 ఉందనుకోండి. ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నదాన్ని, ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏదైతే ఉన్నదో ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నదాన్ని ఏమంటామంటే ఎల్హెచ్ఎస్ అంటాం. ఈజ్ ఈక్వల్టీకి రైట్ హ్యాండ్ సైడ్ కనుక ఉన్నదాన్ని ఏమంటారు? ఆర్హెచ్ఎస్, రైట్ హ్యాండ్ సైడ్ అనడం జరుగుతుంది. ఎల్హెచ్ఎస్, ఆర్హెచ్ఎస్. రైట్ హ్యాండ్ సైడ్ టర్మ్స్ ఆర్ కాల్డ్ యాజ్ వాట్? ఆర్హెచ్ఎస్ టర్మ్స్. నెక్స్ట్ 194. ఇన్ సింపుల్ ఈక్వేషన్స్ కామెంట్ ఆన్ ఎల్హెచ్ఎస్ అండ్ ఆర్హెచ్ఎస్. సింపుల్ ఈక్వేషన్స్ లోపల ఎల్హెచ్ఎస్ మస్ట్ బి ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. అంటే ఇక్కడ గ్రేటర్ దెన్ కానీ, లెస్ దెన్ కానీ, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు కానీ, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కానీ ఉండవు. కంప్లీట్గా ఎల్హెచ్ఎస్ అండ్ ఆర్హెచ్ఎస్ రెండు ఒకదానికొకటి ఈక్వల్గా ఉండే విధంగా మనం ఈక్వేషన్ కనుక రాస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? సింపుల్ ఈక్వేషన్. సింపుల్ ఈక్వేషన్ అనడం జరుగుతుంది. నెక్స్ట్ in our what 6th or 7th standard do you observe equation and weighing of balance? సో మనకు ఈక్వేషన్స్ వేసేటప్పుడు, ఈక్వేషన్స్ మనము చేస్తున్నప్పుడు లేదా వెయింగ్ బ్యాలెన్స్కి సంబంధించినవి చేస్తున్నప్పుడు మీరు సింపుల్ ఈక్వేషన్కి సంబంధించిన నాలెడ్జ్ని ఏమైనా అబ్జర్వ్ చేసినారా అంటే ద వెయిట్స్ ఆఫ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆన్ ద ప్యాన్ ఆర్ ఈక్వల్ టు ద వెయిట్స్ ఆఫ్ రైట్ హ్యాండ్ సైడ్. సో సింపుల్ బ్యాలెన్స్ లోపల మనకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమైతే వేస్తుంటామో రైట్ హ్యాండ్ సైడ్ కూడా అన్నీ ఈక్వలైజ్ చేయడం జరుగుతుంది. ఈక్వలైజ్ చేస్తాము. అక్కడ కూడా మనం సింపుల్ ఈక్వేషన్స్ యొక్క నాలెడ్జ్ని అప్లై చేస్తున్నాం.